నమస్తే అందరికి, నేను మీ కృష్ణశ్రీ. మీ పాండ్ లో వాటర్ కలర్ పెయింట్ గ్రీన్ కలర్ లో ఉంటుందా? అయితే అది ఖచ్చితంగా బ్లూ గ్రీన్ ఆల్గే మైక్రోసిస్టిస్. మైక్రోసిస్టిస్ అనేది ఒక టైప్ ఆఫ్ బ్లూ గ్రీన్ ఆల్గే. ఇది పాండ్స్, లేక్స్ అండ్ ష్రింప్ ఆక్వాకల్చర్ లో ఎక్కువగా డెవలప్ అవుతుంది. వాటర్ లో న్యూట్రియంట్ ఎస్పెషల్లీ అమోనియా, ఫాస్ఫరస్ లు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మైక్రోసిస్టిస్ బ్లూమ్ ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఈ బ్లూ గ్రీన్ ఆల్గే అయిన మైక్రోసిస్టిస్ ని పాండ్ లో ఎలా గుర్తించాలి? వాటర్ సర్ఫేస్ మీద గ్రీన్ కలర్ లేయర్ లాగా ఫామ్ అవడం, మార్నింగ్ టైం డివో తక్కువగా ఉండడం, చెక్ నెట్ లో మేత ఖాళీ చేయకపోవడం, వీక్లీ ష్రింప్ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉండడం మనం గమనిస్తాము. అసలు ఈ మైక్రోసిస్టిస్ రావడానికి గల కారణాలు: ట్యాంక్ లో ఫీడ్ ఎక్కువగా వేస్ట్ అయిపోవడం, ట్యాంక్ బాటమ్ లో స్లడ్జ్ అనేది పేరుకుపోవడం, మన ట్యాంక్ లో అమ్మోనియా లెవెల్స్ ఎక్కువైపోవడం, పూర్ ఏరేషన్ కూడా దీనికి గల కారణాలు. ఈ మైక్రోసిస్ట్ వల్ల కలిగే నష్టాలు: ఆక్సిజన్ లెవెల్స్ అనేది తక్కువగా ఉండడం, ష్రింప్ అనేది స్ట్రెస్ లోకి వెళ్ళడం, రన్నింగ్ మోర్టాలిటీ పడిపోవడం, రొయ్య వీక్లీ గ్రోత్ అనేది తక్కువగా ఉండడం, మోర్టాలిటీ పడిపోవడం అనేది కామన్ గా జరుగుతుంది. ఈ మైక్రోసిస్ట్ ని తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రాపర్ గా ప్రోబయోటిక్స్ ఇచ్చుకుంటూ, మేతని కంట్రోల్ చేస్తూ, ఏరియేషన్ అనేది ఎక్కువగా ఉండేలా చూసుకుంటూ, మంచి వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ, వీలైతే వాటర్ ఎక్స్చేంజ్లు పెట్టుకుంటూ ఈ మైక్రోసిస్ట్ ని తగ్గించుకోవచ్చు. పాండ్ వాటర్ కలర్ చెప్తుంది పాండ్ ఫ్యూచర్. హెల్దీ వాటర్, హెల్దీ ష్రింప్.